రెబల్ స్టార్ ప్రభాస్ కి 7,500 కోట్ల హిస్టరీలో చిన్న మచ్చపడిందా? 5 పాన్ ఇండియా హిట్లున్న ప్రభాస్ కి ది రాజా సాబ్ హిట్ అనలేం, అలాగని వసూళ్లకు బ్రేక్ పడింది అనుకోలేం. కాకపోతే బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్, పాన్ ఇండియా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి కూడా ప్రభాస్ కి జరిగింది. ఇంతవరకు ఇండియాలో ఏ స్టార్ కి రాని అవకాశం ఈ ముగ్గురు మొనగాళ్లకొచ్చింది. అదే పాన్ ఇండియా హ్యాట్రిక్ ఛాన్స్. షారుఖ్ ఖాన్ వరుసగా 2 సార్లు పాన్ ఇండియా హిట్లు పట్టాడు, కానీ మూడోసారి మునిగిపోయాడు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి ఇలానే జరిగింది. రెబల్ స్టార్ ప్రభాస్ కి ఒక్కసారి కాదు 2 సార్లు పాన్ ఇండియా హ్యాట్రిక్ మిస్ అయింది. మొత్తంగా ప్రభాస్, ఎన్టీఆర్, షారుఖ్ ఖాన్ ఈ ముగ్గురి పాన్ ఇండియా హిట్లని కలిపితే 10,000 కోట్ల లెక్కలు తేలుతున్నాయి. కానీ ముగ్గురికి 300 కోట్ల పంచే పడింది. ఆ సీక్రెట్ ఏంటి? పాన్ ఇండియా హ్యాట్రిక్ నిజంగా శాపమా? టేక్ ఎ లుక్. పాన్ ఇండియా హిట్ రావటమే అరుదు. ఒకవేళ పాన్ ఇండియా హిట్ వచ్చిందంటే తర్వాత మరోసారి పాన్ ఇండియా హిట్తో దూసుకెళ్లటం ఇంకా అరుదు. కానీ అలాంటివి రెబల్ స్టార్ ప్రభాస్కి 2 సార్లు వరుసగా వచ్చాయి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్కి కూడా బ్యాక్ టు బ్యాక్ 2 పాన్ ఇండియా హిట్లు సొంతం చేసుకున్నాడు. ఈ రేంజ్లో కాకుండా 90% నార్త్ మార్కెట్లో సందడి చేసినప్పటికీ పాన్ ఇండియాని షారుఖ్ ఖాన్ కూడా 2 సార్లు కుదిపేశాడు. కానీ ఈ ముగ్గురికి ఒక్కటంటే ఒకటే కామన్ పాయింట్, అదే 300 కోట్ల షాక్. అవును, ఈ ముగ్గురు హీరోలు పాన్ ఇండియా సినిమాలతో 10,000 కోట్ల కిక్కిస్తే 300 కోట్ల షాక్ మాత్రం ఈ ముగ్గురికి తగిలింది. రెబల్ స్టార్ విషయానికి వస్తే ది రాజాసాబ్తోనే పాన్ ఇండియా హ్యాట్రిక్ మిస్ అయిందనుకోవాల్సి వస్తుంది. ఇది కొత్తేం కాదు, తనకి ఇది 2వ సారి. గతంలో బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్క్లూజన్తో వరుసగా పాన్ ఇండియాను షేక్ చేశాడు ప్రభాస్. కట్ చేస్తే సుజిత్ మేకింగ్లో సాహో హ్యాట్రిక్ అనుకున్నారు, కానీ అది షాక్ ఇచ్చింది. కాకపోతే హిందీ మార్కెట్లో దుమ్ము దులిపింది. సౌత్లోనే మిక్స్డ్ టాక్ రావడంతో అలా పాన్ ఇండియా హ్యాట్రిక్ మిస్ అయింది. విచిత్రం ఏంటంటే బాహుబలి 2 భాగాలు కలిపి 2,500 కోట్లు రాబడితే సాహో ఓవరాల్గా 300 కోట్లు, మొత్తంగా 2,800 కోట్లు వచ్చాయి. ఇక మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ విషయానికి వస్తే 1,450 కోట్ల వసూళ్లతో RRR పాన్ ఇండియాని షేక్ చేసింది. తర్వాత 670 కోట్లతో దేవర రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేసింది. 2 కలిపితే 2,200 కోట్లు. ఇక వార్ 2 ఫెయిల్యూర్ వల్ల పాన్ ఇండియా లెవెల్లో ఎన్టీఆర్కి హ్యాట్రిక్ మిస్ అయింది. విచిత్రం ఏంటంటే దానికి వచ్చిన వసూళ్లు 300 కోట్లే. వాటిని కలిపితే టోటల్గా 2,500 కోట్లు. ఇక కింగ్ ఖాన్ షారుఖ్ విషయానికి వద్దాం. పఠాన్ 1100 కోట్లు, జవాన్ 1,200 కోట్లు రాబట్టాయి. పాన్ ఇండియా లెవెల్లో డాంకీ హిట్ అయితే హ్యాట్రిక్ వచ్చినట్టే అయ్యేది. కానీ 390 కోట్లు రాబట్టిన ఆ సినిమాతో సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు సలార్తో 800 కోట్లు, కల్కీతో 1,200 కోట్లు రాబట్టిన ప్రభాస్ ది రాజాసాబ్ మిక్స్డ్ టాక్తో పాన్ ఇండియా హ్యాట్రిక్ మిస్ చేసుకున్నాడు. మరి ఇది 300 కోట్లు రాబడుతుందా? పాన్ ఇండియా హ్యాట్రిక్ అనేది ఎవరికీ సాధ్యం కాదా? అలాంటి పరిస్థితి వచ్చినప్పుడల్లా ఏదో ఒక ఫ్లాప్ 300 కోట్ల వసూళ్ల దగ్గరే ఆగి షాకిస్తుంది. అందుకే ఇది సెంటిమెంట్గా మారేలా ఉంది మరి.